ఓం శ్రీ మాత్రే నమః. కృతాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశీస్సులతో ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో హైదరాబాద్ కుక్కట్పల్లి శాంతినగర్లో కొలువై ఉన్న శ్రీ లలితా కామేశ్వరి దివ్య క్షేత్రంలో శ్రీ వారాహిదేవి, శ్రీ రాజశ్యామలదేవి, శ్రీ దశమహావిద్య దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిన్న ప్రారంభమై ఇవాళ రెండవ రోజు కొనసాగుతున్నాయి. మీరందరూ చూస్తున్నారు. విశేష సంఖ్యలో దంత నగరాల నలుమూలల నుంచి ప్రతినిత్యం ఉదయం భక్తులు దర్శించుకుంటున్నారు. మహిళలచే కుంకుమార్చన, యాగ కార్యక్రమాలు, పారాయణలు ఇవన్నీ కూడా మీ అందరి సహకారంతో చక్కగా జరుగుతున్నాయి. మరి అమ్మవారి షోడశోపచార పూజలలో భాగంగా అభిషేకాలు, పూజలు, హోమాలు, పారాయణలతో పాటు గీతం శ్రావ్యాన్ని, నృత్యం దర్శయాన్ని అమ్మవారికి అందించాలనే ఉద్దేశంతో నిన్న మీరందరూ చూశారు. చక్కటి భరతనాట్యం పిల్లలు అందరూ చెప్తున్నారు, ఇప్పటిదాకా చూడలేదండి మా ప్రాంగణంలో, మా ఏరియాలో చక్కగా చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరందరూ చూస్తున్నారు ప్రముఖ నేపథ్య గాయనీమణులు సాహితీ సాయి చరణ్ గారు, హరిణి గారు, వీళ్ళందరూ కూడా జీ సరిగమప, పాడుగా తీయగా అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళు విన్నర్స్. అదేవిధంగా చాలా సినిమాల్లో మనం అందరూ చూస్తున్నాం. సాయి చరణ్ గారు హనుమాన్, హరిణి గారు సలార్, సాహితీ గారు గుంటూరు గారు చాలా సినిమాల్లో పాడింది. ముఖ్యంగా వీళ్ళిద్దరికంటే సాహితీ 6 సంవత్సరాల వయసు నుంచి స్వామివారి కార్యక్రమాలన్నిట్లలో చక్కగా తమ గొంతుని అమ్మవారికి, భగవంతుడికి వినిపిస్తుంది, స్వామివారికి కూడా వినిపిస్తున్నది. మరి ఈనాటి ఈ చక్కటి సాయంకాల వేళ నిన్న ఒక భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో విపరీతమైన వర్షం పడిందిట మన దగ్గర భరతనాట్యం జరుగుతుంటే. కానీ మన దగ్గర ఒక్క చుక్క కూడా పడలేదు. అది అమ్మవారి మహత్యం. ఇవాళ కూడా చూడండి, సిటీలో చాలా చోట్ల పడుతున్నది చెప్పారు. మన దగ్గర మరి అమ్మవారి సేవలు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడే ఈరోజు అమ్మవారికి జలాదివాసం ఆ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మవారు జలాదివాసంలో నిద్రిస్తారు. మరి వీరు అందించే ఈ చక్కటి భక్తి సంగీత కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆస్వాదించగా కోరుతూ, కళాకారులకి కావలసింది లౌకికంగా మీరు సిగ్గుపడకుండా మీరు కొట్టే చప్పట్లు మాత్రమే. అయినా కూడా కొట్టలేదు మీరు. కాబట్టి అయితే చప్పట్లు కొట్టండి, లేదా దోమల్ని తరమడానికన్నా చప్పట్లు కొట్టండి. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. చక్కగా వారు అందించే ఈ భక్తి సంగీతాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఈ చక్కగా మనం ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీనివాస్ గారు చెప్పినట్టు నాకు నిజంగానే పాట ఎలా వచ్చింది అని ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఎలా తెలుస్తుందంటే ఆడియన్స్ నుంచి వచ్చే అప్లాస్ కానీ వాళ్ళ చెప్పట్ల ద్వారా కానీ. కాబట్టి ఇప్పుడు ఎవరిని కొట్టద్దని చెప్తున్నాను. పాట అయ్యాక మీకు నచ్చితే కనుక కొట్టండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. गुणशरीराय गुणवन्दिताय
तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकल्पाय गन्धवस्ताय गोदयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने नादानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतन्मये गुरवे गणपते ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपठवे
శృతి నీవు శరణాగతి నీవు భారతి తరువాత పాట భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
పలికే పూల బాలలకు నాళ్ళాయువిచ్చిన వాడిని కోరేది బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని అడిగేది ఏది కోరేది వాడిని అడిగేది ఏది కోరేది వాడిని అడిగేది గిరిబాలకు తనకు కళ్యాణమునరింపదని చేరు మన్మధుని కసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమును మూడు ముఖాల వీడింప తన కోయు కన్నులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి దిగ్గ శంకరుడు ఆది భిక్షు వాడినేది కోరేది గూడిదిచ్చి వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే కథామనమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే రాజమకుటమే వసగే నవరత్న కాంతిని రాజా సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ప్రియ పరిపాలక
भीमशैलामरणाय प्रमथाय निर्विघ्नाटवकेलिदोरा सदाशिव सन्यासी तापसी कैलासवासी నిమానముద్రలు మోసి పొంగిపోయినది కన్నెకాసి ఏ సుతులసి కాని దారిగా సుతలసి వాసి మీదిగా చూడచక్కని స్వామి దిగినాడురా ఏ శ్రీరా ఊరు వాడ దండోరా ఏ తండ్రుల హంగుల పొడలేదురా ఇరు చట్టమ శంకర శివుడేనురా దిక్కుపట్టునరిలో పునశ్చ సాచిగా నీ శాపం శాపం తీర్చేవాడేరా పై పై కన్నా పైరాగిరా ఉండాలిరా రేరా లోకాల లేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనిపోడు ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ To the transcendent, Jai Jai Jai, sing along, sing the Shiva Shambho all the way. ఓం నమః శివ జయ 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 Feel the worldly song we pray, save our lives and take our pain away. Jai Jai Jai, sing along, sing the Shiva Shambho all the way. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నిమానముద్రలు మోసి పొంగిపోయినది కన్నెకాసి ఎక్కడ వింటే విందుగా అక్కడ నెలంతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచేదురలాగా వరమచ్చు మంటలు ఒక తీరుగా లెక్క సయ్యని సయ్యని శంకరయ్యగా ఉగ్గుపచ్చట ఊపిరి కాడురా మన గంట గంట వీడేది కర్రంగా స్వామి అంటే స్వామి తానే ఉంటాడు నా జీవనంట లోకాల లేలేటోడు నీకు సాయం కాకపోడు అరనిలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనిపోడు ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ To the transcendent, Jai Jai Jai, sing along, sing the Shiva Shambho all the way. ఓం నమః శివ జయ 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 Worthy song we pray, save our lives and take our pain away. Jai Jai Jai, sing along, sing the Shiva Shambho all the way. మంజుల సింజిని చంద్రదాస వినోదవ శంకర
చిలక
శుభకారిణి విజయరూపిణి జగది శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జగది శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జగది శివకామిని జగది శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జగది శివకామిని
గ ఆనతి నీయరా అచలనాథ అర్చింతునుర ఆనతి నీయరా పమబని 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 గమబని సని గగ సని గగ సని సని బని స గమగ సాని పమ గమగ స గగ సని ఆనతి నీయరా జంగమ దేవర సేవరు కొనరా మంగళ గాయక దీవెన నినర సాష్టాంగముగ దండము సేతురా ఆనతి నీయరా సానిగ గమపాని భమ గమగ పాప పమ పని పాప పప గమగ సగ సని సగ సా సగ 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 పమ పదని సగని సగ సగ సని సగ 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 సని సగ సగ పమ సగ సని పని పమ గమగ ఆనతి నీయరా శంకర శంకించగురా వంకజామిని జడను ముడుచుకుని విషపునాగులను చంతనెత్తుకొని నిలకడ నెరుగని గంగనీలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపబడనీయవేమి నిక్కరుడిక సేవించుకుందురా ఆనతి నీయరా పప్ప పమబన్ని పమగ సగగ్గ పప్ప పమబన్ని పమగ సగగ్గ గమపని గ మపని సమ పని సగని సమాని మాప గమత గమ పప్ప పమబన్ని పమగ సగగ్గ
నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల తనురాగమై రసగంగలో తారమై రసికుల తనురాగమై రసగంగలో తారమై సామవేద మంత్రము శంకరాభరణము సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్యసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి రసము భక్తి యోగ మార్గము ప్రతిదేవి సుఖానవ స్వర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణము పంగని శంకరాభరణము పమగరి పమగరి శంకరాభరణము సని సని రవ ని సని రవ సని రవ మగ పమగ మని సని రవి శంకరాభరణము అప గమ పద దప దమ మగ Bye.
ఎనమీల పాడెద దేవా నీలీల పాడెద దేవా మనవియాదించవేద దేవా మగరి ధని పాని సగమ మగరి నిదమ గరి నీదేన పాడెద దేవా సారి సారి సరి సా ని సా పబని ని సా మమ పబని ని సా గగ స ని స పబని మమ పగ మమ పబని ని స గరి ని అలాగే ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే విచ్చేసిన భక్తులందరికీ కూడా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా నిజంగా చాలా రోజులైంది ఇలా అమ్మవారి పాటలు దేవుళ్ళ పాటలు అన్నీ ఇలాగా ప్రశాంతంగా పాడుకుని చాలా రోజులైంది. అండ్ ఈ రకంగా మీ అందరి ముందు ఇంత మంచి మంచి పాడే అవకాశం ఇచ్చిన సార్ మీకు అలాగే ఆలయ కమిటీ వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అందరూ మా ఫ్యామిలీతో కలిసి పాడడం ఇంకా స్పెషల్గా ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే అమెరికా అంటారు, లేకపోతే ఆస్ట్రేలియా అంటుంటారు. వాళ్ళు చాలా బిజీగా దేశ విదేశాల్లో వారి యొక్క గాత్రాన్ని చక్కగా అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా వారు చెప్పినట్టుగా సమీప బంధువులు వారికి సాయి చరణ్ గారికి, హరిణి గారికి, సాహితి గారికి, కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం, ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి అనుగ్రహం, శ్రీ లలితా కామేశ్వరి దేవి అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ కలవకొను శ్రీనివాస్ గురుమూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వైదిక పరంగా గత 2 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు వారిని ఒక్కసారి
తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తదుపరి కార్యక్రమాలు కూడా వారు తెలియజేస్తారు నెక్స్ట్ 3 రోజులు. సిద్ధేశ్వరానంద స్వామి నమః. పాంచాన్య దీక్షపూర్వకంగా ఈ యొక్క వరాహి సహిత రాజశ్యామల దశమహావిద్య స్థిర ప్రతిష్ట యాగం సంస్కారాదులు ఇత్యాదులన్నీ కూడా మనం గత 2 రోజులుగా మనం చేస్తూ వస్తున్నాం. దాంట్లో నిన్న కేవలం అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆలయంలో చేయవలసినటువంటి ఈ యొక్క యాగశాలలో చేయవలసినటువంటి యొక్క సర్వతోభద్రమంటాది మంటపదులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజున మొట్టమొదటిగా స్వామివారి యొక్క స్నపనలతోటి ఈ యొక్క విగ్రహాన్ని శుద్ధి చేయటం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ప్రతి విగ్రహానికి కూడా శిల్పి ఉలులతోటి వాటితోటి టంకటంకనాది అంటే దాన్ని కొట్టి ఒక రాయిని శిల్పంగా మార్చి అందజేస్తాడు. ఆ చేసినటువంటి యొక్క శిల్పాన్ని దైవత్వాన్ని తీసుకొని రావాలి. దైవత్వం ఎలా వస్తుందయ్యా అంటే వేదమంత్రముల చేత వాటికి సంబంధించినటువంటి సంస్కారాలు ఇవన్నీ చేస్తూ ఆ యొక్క ఒక సంస్కారానికి ఒక్కొక్క శక్తి ఉత్పత్తి అవుతూ వస్తుంది. పొద్దున ఈ యొక్క టంకటకాది దోష నివృత్తి ద్వారా దైవత్వ ప్రాప్త్యర్థం కోసం చేస్తున్నటువంటి దాంట్లో కొన్ని స్నపనలు చేసాం. పంచకవ్య స్నపన అంటారు. ఆ యొక్క స్నపన ద్వారా కొంత ఆ ఆ రాయిలో ఉన్నటువంటి యొక్క తాపం అంటే ఆ కొట్టినటువంటి ఉలితో కొట్టినటువంటి యొక్క రాయికి విపరీతమైనటువంటి వేడి ఆ కొట్టినటువంటి తాపం ఏర్పడుతుంది. ఆ తాపాన్నంతా కూడా ఒక్కొక్కర తగ్గించి దాంట్లో నుంచి విగ్రహానికి దైవత్వాన్ని తీసుకొని రావాలి. అట్లా పొద్దున కొన్ని స్నపనలు చేస్తాం. మీరు అందరు కూడా చూస్తున్నారో లేదో తెలియదు. అది తెలియదన్న ఉద్దేశంతో నేను మళ్ళీ దాని గురించి విన్నవిస్తున్నాను. ఇందాక పంచవింశతి కలశముల చేత కొన్ని స్నపనలు చేసాం. దాంతో ఇంకా కొద్దిగా తపన తగ్గింది. ఇంకా తగ్గలే, ఇంకా చాలా ఉంటుంది దాంట్లో ఆ శక్తి. ఆ లోపల ఉన్నటువంటి యొక్క ఆ తపనంతా పోయి శాంతం రావాలి. ఆ శాంతం రావటం కోసమే చేస్తున్నటువంటి యొక్క క్రియలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నటువంటివి. ఇప్పుడు జలాధివాసం చేస్తాం. అంటే ఆ వేడిని తగ్గాలి కదా. ఆ తగ్గాలి అంటే ఇప్పుడు ఆ జలంలో ఇవాళ రాత్రి మొత్తం తెల్లవారులు ఆ యొక్క జలంలోనే అమ్మవార్లందరూ కూడా ఉంటారు. తర్వాత ఉత్తిష్ట రేపు పొద్దున స్వామివారిని ఇచ్చేయడం జరుగుతుంది అమ్మవార్లని అన్నింటి కూడా. తదనంతరం మహాస్నపన అని చెప్పి ఇంకోటి ఉంటుంది రేపు మధ్యాహ్నం కూడా. ఈ మహాస్నపన అంతా కూడా అవన్నీ కూడా అధివాసాల కిందే లెక్క వేసుకోవచ్చు. దాదాపు 37-38 అధివాసాలు ఉంటాయి. మీరందరూ కూడా చక్కగా వచ్చి అందరూ కూడా వింటే చాలా సంతోషం. ఇట్లాంటివన్నీ కూడా మామూలుగా జరగటం అనేది చాలా కష్టం. అందుట్లో ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ఎక్కడా కూడా దీన్ని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్క వస్తువుతోటి ప్రతి దానితో కూడా యథావిధిగా జరుగుతూ వస్తుంది. కనుక అది కూడా మీరు అందరూ కూడా కలిగించాల్సింది. రేపు 36-37 అధివాసాలు జరుగుతాయి. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇప్పటి వరకు తపన చేసుకుంటూ వచ్చాం. ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి యొక్క తాపాన్ని తీసుకుంటూ వచ్చి పాపం చల్లారిన తర్వాత ఒక్కొక్క అవయవాన్ని ఉత్పత్తి చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తిని ఏర్పరచుకుంటూ ఆ యొక్క రాయి మొత్తం పోయి దైవత్వం చైతన్య ప్రాప్తి వస్తుందన్నమాట. అట్లాంటి చైతన్యం రావడం కోసం చేసేటువంటి కార్యక్రమం రేపంతా ఉంటుంది. తదనంతరం ధాన్యాదివాసం కూడా జరుగుతుంది రేపు రాత్రికి. పగలంతా ఈ అధివాసాలన్నీ పూర్తి చేసుకుని రాత్రి చివరికి ధాన్యాదివాసం, మరుసటి రోజున తర్వాత పుష్పశయ్యాదివాసం ఇత్యాది కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ధాన్యాదివాసంలో అందరూ పాల్గొనవచ్చు. అందరూ కూడా ఎవరికి చేతనైనటువంటి ధాన్యాన్ని ఒట్లు ఇట్లాంటి నవధాన్యములు ఏ ధాన్యం ఎవరికి అవైలబుల్లో ఉంటే ఆ ధాన్యం చేసుకుని అమ్మవారి సేవ చేసుకోవచ్చు. దాంతో కూడా ఎంత శక్తి చేస్తే మనం అందరం తోడ్పడిన వాళ్ళని అవుతాం. దీంట్లో ఈ ధాన్యాన్ని మనం తీసుకొచ్చామనుకోండి, దాంతోపాటు అమ్మవారి ఇంకా దైవత్వం ఏర్పడుతుంది. ఈ చేసేటువంటి ఈ కృత్యాలన్నీ కూడా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి వైదిక సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క పాషాణ రూపంలో ఉన్నటువంటి యొక్క అమ్మవారిని దైవత్వాన్ని తీసుకొచ్చి మూర్తిత్వాన్ని తీసుకొచ్చి ఇది వచ్చి మనకు మహత్తరమైనటువంటి శక్తి రావడం కోసం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు. కనుక అందరం భగవతీ సేవలో అందరూ కూడా చేయొచ్చు.
అందరూ కూడా వీటన్నిటి పాల్గొని ఎవరి చేతనైనంత వరకు చేసుకోండి. అందరూ కూడా మీరు ధరించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదో మాకు ధర్మార్థ కామ్య మోక్షాలు వస్తాయనే భావంతో కాదని నేను చేస్తున్నటువంటిది. ఆ దేవతకి మనం దైవత్వాన్ని పాషాణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దైవత్వం చేసుకునేటువంటి యొక్క ఈ సంస్కారములే కానీ ధర్మార్థ కామ్య మోక్షాల కోరికలతో చేసేటువంటిది కాదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తే అక్కడ దేవత ఆ యొక్క విగ్రహానికి శక్తి వచ్చి మనందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేసేంత శక్తి, మనకు వరాలు ఇచ్చే శక్తి ఏర్పడుతుంది. అట్లాంటి శక్తి రావాలంటే ఇవన్నీ మనం చేసి ఈ సేవలన్నీ చేసుకున్నట్లయితే మహత్తరమైన దివ్య శక్తి వస్తుంది. దానికోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతిష్టాపన అంటే సంస్కారం. భగవతి ఆ సంస్కారాలను జరిగిన తర్వాత చివరికి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ మూర్తికి దివ్య తేజస్సు వచ్చి అప్పుడు మనకు ఆ భగవతి రూపాన్ని మీరు అందరూ చూడగలుగుతారు. ఇప్పుడున్నటువంటి దానికి ఆ రోజున వచ్చినటువంటి రూపానికి మీరందరూ కూడా తేడా మీకు ఆ రోజునే తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పడానికి లేదు. అని అందరూ కూడా భగవత్ సేవకై ఎవరి చేతనైన సహాయం అందరూ మనం చేసుకుంటూ ఆ భగవతిని చేసుకుంటే చాలా బాగుంటుందని నా మనవి. వారు చెప్పినట్టుగా రేపు చక్కటి అవకాశం. అమ్మవారు గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అవకాశం రాదు. రేపు స్వయంగా మీరు అమ్మవారికి ధాన్యం సమర్పించుకునే ఒక మహత్తరమైన అవకాశం రేపు మనందరికీ రాబోతుంది. కాబట్టి మీకు తోచిన ధాన్యం రేపు ఉదయం వచ్చినప్పుడు మీరు అందించే ప్రయత్నం చేయండి. ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు వారు చెప్పినట్టుగా వివిధ అధివాసాలు ఉంటాయి. కాబట్టి ధాన్యం మీరు ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు. ఇప్పుడు కొన్ని వందల కిలోల ధాన్యం కావాల్సి ఉంటుంది. రేపు ఆల్రెడీ ఏర్పాటు చేశాము. భక్తులు కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది వారిని అడిగిన తర్వాత వారు మైక్లో చెప్తానని వచ్చారు. అదేవిధంగా ఎల్లుండి బుధవారం అమ్మవారు మాకు తెలిసి ఆ ప్రాంగణంలో కొన్ని వేల కిలోల పుష్పాలతో పుష్పశయ్యాదివాసంలో నిద్రిస్తారు ప్రతిష్ట ముందర రోజున. కాబట్టి మీరు ఎన్ని వందల కిలోల పుష్పాలు తీసుకొచ్చినా అక్కడ సరిపో. అది కూడా మీ చేతుల మీదుగా అమ్మవారికి స్వయంగా చేసుకునే అవకాశం ఇప్పుడే. అమ్మవారు గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా అర్చకులు మాత్రమే చేస్తారు. రేపు మాత్రం మీరు స్వయంగా ధాన్యం సమర్పించుకోవచ్చు, పుష్పాలు కూడా సమర్పించుకోవచ్చు. కాబట్టి దీనికి అనుగుణంగా ధాన్యం తీసుకొచ్చేవాళ్ళు రేపు తీసుకురండి, పుష్పాలు తీసుకొచ్చేవాళ్ళు ఎల్లుండి తీసుకురండి. మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరింత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంగణంలో మనం చేసుకునే అవకాశం నిజంగా మన కుర్తాలం పీఠానికి మా యొక్క దేవాలయం రావటం కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ మరి ఆలయ ధర్మకర్త పెద్దలు పూజ్యులు వారు శ్రీ భావనారాయణ శాస్త్రి గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ భావనారాయణ శాస్త్రి గారు, మీరాబాయి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారి దేవాలయం కట్టి అమ్మవారిని స్థాపించి, అంటే వారి అదృష్టం 14 సంవత్సరాల క్రితం అమ్మవారిని జగద్గురువులు కుర్తాల పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి అదే దేవాలయాన్ని తిరిగి మళ్ళా కుర్తాల పీఠానికి వారు ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి వారి కుటుంబానికి అంతా కూడా స్వామివారి అనుగ్రహం ఎల్లవెల్లా మనస్ఫూర్తిగా ఉండాలని ప్రార్థిస్తూ మరి వారి చేతుల మీదుగా మరి ఈనాటి చక్కటి భక్తి సంగీతాన్ని అందించిన మా అందరికీ ఆప్తులు, ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమం పిలిచినా చక్కగా వారు కాదనకుండా వాళ్ళు అందిస్తారు. వారి యొక్క గాత్రాన్ని అమ్మవారికి భగవంతుడికి సమర్పించాలని ప్రయత్నం చేస్తుంటారు. వీరితో పాటు చాలామంది కళాకారులు కూడా మన కుర్తాలంపీఠ స్వామివారి దగ్గరికి ఆలయాల దగ్గరికి వస్తుంటారు. మరి వారి చేతుల మీదుగా వారికి ఈ యొక్క అమ్మవారి శేషవస్త్రం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనాత్మానం భవతి సంవర్యం భవతి శతమనంతం దీర్ఘమాయుః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి